బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లాలో భారీ పోస్టల్ స్కామ్ బయటపడింది. పందిర్లపల్లె పోస్ట్ ఆఫీస్లో విధులు నిర్వహించే పోస్ట్ మాస్టర్ ఉమా మహేశ్వరి ఖాతాదారులకు చెందిన ₹1,00,00,000 స్వాహా చేసింది. సొమ్ము గల్లంతు ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. నాది సార్ నెలకు 3,000 కడతాంటే 2 దాంట్లో ఎక్కించింది, ఒకదానికి ఎక్కలేదు సార్. ఒకటైతే ఆన్లైన్లో దాంట్లో లోపల ఉంది, అది పెండింగ్ ఉంది, దాన్ని చెప్తాము ఎంత వాడుకునిందో ఎంత వాడుకోలేదో అంటారు. ఇదైతే కట్టిందిలే అంటారా. అవన్నీ చూసి చెప్తామంటే సార్ నేను వచ్చి నా పేరు మాబుని, నేను రూపాయి అంతా జమ చేసి లెక్కంతా నా పాపకు కావాలా పెళ్లి ఖర్చులకు. కానీ నాకుండేది ఒక పాప, వెనుక ముందు ఎవరు లేరు ఆ పాపకు. కానీ మేము సంపాయాల పెళ్లి చేయాలనుకొని మేమంతా కూడబెట్టిన డబ్బంతా. కానీ గవర్నమెంట్ తరపు నుంచి అన్ని మా మోసం చేసి ₹1 చెందకుండా 10 లక్షల లెక్కలో అన్ని ఖాళీ బొక్కులే పెట్టింది. ఇప్పుడు మేము ఏ రకంగా ఆ పిల్లకు పెళ్లి చేయాలా, పెళ్లి చేసియాలా? అందరం ఎందుకు మా నాన్న గురించి మీరెందుకు బాధపడతారు? నేను చచ్చిపోతా అని ఏడ్చిందే, చచ్చిపోవడం ఎందుకుమ్మా, నువ్వు చచ్చిపోతే మేము ఎందుకు బతకాలా? అందరం పోస్ట్ ఆఫీస్ కాడికి పోయి చచ్చిపోదాంపా అని చెప్పిన సార్. మేము ఏ రకంగా చిల్లుగా వగునా లేదు మా కాడ, అది ఉండేది మా ఇంకేం లేదు. మేము బయటనే ఉండను. ఇల్లు కూడా ఒకటి ఉంది, అది ఏం రాదు దానికి. ఆ ఇల్లు కూడా కావాలంటే ఇంకా తెలుసుకోండి, ఏం లేదు మాకు భూమి కానీ స్థలాలు కానీ ఏం లేవు. ఇంకోటి చేసుకోండి, నేను అబద్ధాలు చెప్తానేమో. ఇంకా ఏ రకంగా ఆ పిల్లకు ఏం తమ్ముడు ఉన్నాడా పెళ్లి చేర్చాలి అనేదానికి, అన్నగారు ఉన్నారా చేర్చారనేదానికి ఒక పాప. కానీ ఇంకోటి చేసుకుని నేను అబద్ధాలు చెప్పినానేమో. అది సార్ నేను జరిగేది మ్యాటరు. కానీ ఈ సార్ కూడా చూపించిన పోలీస్ సార్కు ఏమని, నా పాప సార్ నేను డబ్బు ఇట్లా కట్టుకున్నా, మేము కష్టపడి కష్టం చేసి అని సార్ కూడా చూపించిన నా పాప ఇంత మోసం చేసింది సార్ మాకు. ఏమంటే గవర్నమెంట్ పోస్ట్ అని పేరు తెచ్చి మేము కూడా అట్లే ఆశపడినాం సార్. ఇట్లా బయట ఇచ్చే నమ్మకాలు లేవు, మనకు పలకారు నోరు చచ్చిన వాళ్ళము. పోస్టులు అయితే నమ్మకంగా ఉంటుందని మేము కట్టుకున్నాం సార్. అది కట్టుకుని ఉంటే ఇప్పుడు ₹1 అన్ని బొగ్గులు చెక్ చేసిన పోస్టులకు పోయి అన్ని ₹1 లేదు అన్నీ వచ్చినాయి. ఆడ కూడా పోస్ట్ ఆఫీస్లో కూడా గవర్నమెంట్ ఆఫీస్లో కూడా నేను ఆ మాట చెప్పిన, మాకు ఏ మార్గం లేదు, ఈయన చచ్చిపోతాం మందు తెచ్చుకొని తాగి అని కూడా చెప్పినా నేను ఆ ఆఫీస్లో కూడా. ఈడ కూడా అదే చెప్తాను సార్. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారం అయితే మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. రైట్ మధు, ఇటు పోస్ట్ ఆఫీస్ అసలు ఈ స్కామ్ మీద కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రేణుశ్రీ, కడప జిల్లా కమలాపురం పందిర్లపల్లె గ్రామంలో పోస్ట్ ఆఫీస్ లో పనిచేస్తున్న పోస్ట్ మ్యాన్ ఉమా మహేశ్వరి ₹1,00,00,000 పైన స్కామ్ చేసినట్లు తెలుస్తోంది. అక్కడ అదే గ్రామంలో నివసిస్తున్న స్థానికుల దగ్గర నుంచి ప్రతి నెల వసూలు చేస్తున్న మొత్తాన్ని కూడా స్వాహా చేసినట్లు తెలుస్తుంది. అదే ఈ విషయం తెలుసుకున్న కడప జిల్లా హెడ్ పోస్ట్ ఆఫీసు సిబ్బంది ఈ రోజు తనిఖీలు చేపట్టడంతో ఇప్పటికే 80 లక్షలు తేలడంతో ఒక్కసారిగా కంగు తిన్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేయడంతో అక్కడ నుండి ఉమా మహేశ్వరి ఎస్కేప్ అయినట్లు తెలుస్తుంది. రేణుశ్రీ, రైట్. అయితే అక్కడ ఉన్న అంటే ఈ పోస్ట్ ఆఫీస్లో జనరల్గా కూడా చాలా తక్కువ మొత్తంలో డబ్బు వచ్చేవారు, వాళ్ళందరూ రూపాయి కూడబెట్టుకొని సేవ్ చేసుకుంటూ ఉంటారు. అసలు వారంతా ఏ విధంగా దీని మీద స్పందిస్తున్నారు, అసలు డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, రోజు కూలి వారిగా పని చేసుకునే పేద ప్రజలు రోజు పోస్ట్ ఆఫీస్ లో తను చేసుకున్న కూలీ మొత్తాన్ని అక్కడ దాచిపెట్టుకునే క్రమంలో ప్రతిరోజు వెళ్లి అక్కడికి FD రూపంలో పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్ చేస్తుండే జరుగుతున్నది. ఇదే వంతులో ఉమా మహేశ్వరి పోస్ట్ మ్యాన్ గా పనిచేస్తున్న ఉమా మహేశ్వరి అక్కడ వాళ్ళ పేదరికాన్ని గుర్తించి అమాయకులుగా గుర్తించి దొంగ స్టాంపులతో వీళ్ళకు డబ్బులు జమ చేస్తున్నట్లు అక్కడ చూపించడం జరిగింది ఉమాశ్రీ. రైట్. అయితే ప్రెసెంట్ అసలు ఈ స్కామ్ ఏ విధంగా బయటకు వచ్చింది? అక్కడ చదువుకున్న విద్యార్థులు కొంతమంది ఈ సీల్ పైన కొంచెం అనుమానం రావడంతో ఈ రోజు వెళ్లి అక్కడ తనిఖీలు చేసి అసలు ఈ సీల్ ఒరిజినలా కాదా అనేది పోస్ట్ ఆఫీసులకు వెళ్లి పోస్ట్ ఆఫీస్ లో పనిచేస్తున్న సిబ్బందిని అడిగి తెలుసుకునే క్రమంలో ఈ విషయం బయటకు రావడంతో తక్షణం
కడప జిల్లా పోస్ట్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఉమాశ్రీ. రైట్, థ్యాంక్ యూ మధు.